ఉత్సవమూర్తి తిరుమలేశునికి ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి దేవమూర్తులకు చేసే ప్రధాన రాజోపచారం తెప్పోత్సవం. తిరుమలలో జరిగే 14 ప్రధాన ఉత్సవాల్లో ఇదొకటి. సాలకట్ల తెప్పోత్సవం ఎంతో కనువిందు చేరిన ఈ ఉత్సవం పైన ప్రత్యేక కథనం. శ్రీవారి భక్తులకి శుభవార్త. కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత సుందరమైన కనువిందు చేసే సాలకట్ల తెప్పోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ముక్కోటి తీర్థాలకు నీలమైన శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. వేసవికాలం ప్రారంభానికి మునిపే ప్రతి ఏడాది శ్రీవారికి ఆ సూర్యతాపం నుంచి విముక్తి కలిగించేందుకు 5 రోజుల పాటు శ్రీవారికి పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. స్వామి దేవదుల ఉత్సవ విగ్రహాలను ఆలయ మాడవీధుల్లో ఉన్న పుష్కరిణిలోకి తీసుకెళ్తారు. మామిడాకులు, పూల తోరణాలు, రంగురంగుల పథకాలతోటి అలంకరించి సిద్ధంగా ఉన్న తెప్పపై స్వామి అమ్మవార్లను మేళతాళాల మధ్య జలవ్యవహారం చేయిస్తారు. అనంతరం ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ఉపచారాలు, నివేదనలు, హారతులను విదుక్తంగా నిర్వహిస్తారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్ అంటారు. తెలుగులో తెప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. అయితే సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నిరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతిలో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ పుష్కరిణిలో కుబేర, గాలవ, మార్కండేయ, అగ్ని, యమ, వశిష్ఠ, వరుణ, వాయు, సరస్వతి తీర్థాలు అంతర్లీనంగా ప్రవహిస్తాయి. ఇక్కడ స్నానం ఆచరించి శ్రీనివాసుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదంటారు. అంతటి పవిత్ర పుష్కరిణిలో స్వామివారిని సర్వభూపాల వాహనం మీద తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహిస్తారు. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మొదలై పౌర్ణమితోటి ముగిసే 5 రోజులు తెప్పలో ఉన్న కోనేటి రాయిని దర్శించుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తప్పుతాయి అంటారు. కొత్త సంవత్సరానికి స్వాగత సన్నాహం అన్నట్టుగా చైత్రమాసంలో ఈ తెప్పోత్సవం జరుగుతూ ఉంటుంది. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. ఈ నెల 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో స్వామివారి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఆలయ అధికారులతోటి కలిసి భద్రతా ప్రమాణాలను సమీక్షించారు. తెప్పోత్సవాలలో తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తారని వివరించారు. చివరి 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. మొదటి 3 రోజులు 3 సార్లు, 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పలపై ఉత్సవమూర్తులు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల 26వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 26వ తేదీన
సీత రామలక్ష్మణ సమేత శ్రీ హనుమంతుల వారు మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లోకి వేంచేస్తారు. తెప్పలపై సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వారు తిరువీధుల ఉత్సవం ముగించుకొని తెప్పల్లో వేంచేస్తారు. తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. వేదం, గానం, నాదం నడుమ అత్యంత వైభవంగా ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేంచేస్తారు. వేదం, గానం, నాదం నడుమ తెప్పోత్సవాలపై శ్రీ మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి వేదం, గానం, నాదం నడుమ తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పోత్సవాలు వేదం, గానం, నాదం నడుమ నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు సాయంకాలం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.